ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయి కాబట్టి అలా కాకుండా గ్రామ సభలను స్ట్రెంథెన్ చేయడం. ఇప్పుడు మనం గ్రామ సభలు నిర్వహిస్తున్నాం, కానీ ఆ గ్రామ సభలో కొంతమంది వస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా, అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గ్రామ సభలో సభ్యులే. వారందరితోటి చర్చ పెట్టేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రయారిటీ పనులేవి, అవి ఏ విధంగా చేయాలనే కన్వర్జెన్స్ మోడ్లో తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే ఈ గ్రామ జ్యోతి కార్యక్రమానికి నాంది ఏంటంటే, మనం పోయిన సంవత్సరము మన ఊరు మన ప్రణాళిక అనే కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. ఈ మన ఊరు మన ప్రణాళికలో మనం చేసినటువంటి కార్యక్రమం ఏంటి, అందరు గ్రామంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా, అంటే వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, అదేవిధంగా ఎంపీపీ గారు కావచ్చు, అందరూ కూడా కూర్చొని గ్రామాన్ని చూస్తాం. అదేవిధంగా స్ట్రీట్ లైట్, వీధి దీపాలు వెలుగుతున్నాయా వెలగట్లేదా, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఉందా అనేది కూడా చూస్తుంటాం. తర్వాత ఇంటర్నల్ గ్రామం మధ్యలో ఉన్నటువంటి రోడ్స్ సరిగ్గా ఉన్నాయా లేవా, అదేవిధంగా డ్రైన్స్ మురికాలను సరిగ్గా పార్క్, అందరి ఊరంతా చాలా మందికి వచ్చే జబ్బులు వస్తుంది, అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం రెగ్యులర్గా గ్రామ పంచాయతీ ద్వారా చెక్ చేస్తుంటాం. అదే కాకుండా మరి బర్త్ అండ్ రిజిస్ట్రేషన్స్, డెత్స్, పుట్టినటువంటి వాళ్ళ వివరాలు, అదేవిధంగా చనిపోయినటువంటి వివరాలను మన గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు దగ్గర ఉండి రాయిస్తుంటాం. మరి అది సక్రమంగా రాయబడుతుందా రాయట్లేదా అనేది గ్రామ పంచాయతీ విధుల్లో రకరకాల లోన్లు వస్తున్నాయి. ఆ లోన్ల గురించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి వారు అనుకునేటట్టుగా చూడడం జరుగుతుంది. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని పొలాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పొలానికి సంబంధించి అనేది ఆలోచించడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమమే ఈ గ్రామ జ్యోతి కార్యక్రమం. అతి ముఖ్యమైనది ఏంటంటే, మనము పోయిన సంవత్సరం చేపట్టినటువంటి మన ఊరు మన ప్రణాళికలో చేపట్టినటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమాలను బేస్గా చేసుకొని రాబోయే 4 సంవత్సరాల్లో మనకు వచ్చే బడ్జెట్ను బట్టి ఏ కార్యక్రమాలు మనం గ్రామస్తుల యొక్క కన్వర్జెన్స్ మోడ్లో చేపడతాం అనేది ఒక ప్రణాళిక రూపొందించడం, ఈ కార్యక్రమాలు మొత్తం కూడా చేయడం. దీనికి మనకు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు షెడ్యూల్ ఇచ్చారు. ఈ షెడ్యూల్లో ఈ కార్యక్రమాలు చేయడంతో పాటుగా గ్రామ ప్రణాళికలను సిద్ధం చేసి మనం ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం. నెక్స్ట్ 1 నెల గ్యాప్ తీసుకొని ఆ వచ్చే నెలలో మళ్ళీ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ కార్యక్రమంలో మనం ఏవైతే 3 నెలల ప్రకారం మనకు గ్రామ సభ జరగాలి. ఈ గ్రామ సభలో నిరంతరం ఈ యొక్క పనుల పైన పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీకి వచ్చే నిధులన్నీ కూడా దీనికి ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామ జ్యోతికి సంబంధించి గ్రామంలో చేపట్టినటువంటి లేదా గ్రామ ప్రణాళికలో తీసుకున్నటువంటి పనుల ఆధారంగా ప్రభుత్వమే నేరుగా నిధులు ఇచ్చి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తలుసుకుంటే ప్రతిదీ కూడా సాధ్యమైంది. దీనికి సంబంధించి సీఎం గారు కావచ్చు, అదేవిధంగా వివిధ పత్రికలు కావచ్చు, మన రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 గ్రామాలను బాగా ఉపయోగిస్తారు. అందులో మొట్టమొదటి గంగదేవిపల్లి. ఈ గంగదేవిపల్లి అనేది వరంగల్ జిల్లాలో ఉంది. అక్కడ ఏం చేశారు, దాదాపుగా ఒక 25 సంవత్సరాల క్రితం ఆ గ్రామం నార్మల్గా ఉంది. కానీ అక్కడ రాజమౌళి అనే ఆయన సర్పంచ్ అయి ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని ఏం చేసిండు ఆయన, మొట్టమొదట ఒక 24 కమిటీలు వేసిండు. త్రాగునీటికి ఒక కమిటీ, అదేవిధంగా పరిశుభ్రతకు ఒక కమిటీ, విద్యకు ఒక కమిటీ, ఆరోగ్యానికి ఒక కమిటీ, గ్రామ పంచాయతీ అభివృద్ధి కమిటీ, ఈ కమిటీలను స్ట్రెంథెన్ చేశారు. ప్రతి కమిటీలో కూడా ఒక 5 మందిని వేశారు. 5 మందిని వేసి ఏం చేశాడు ఆయన, మొట్టమొదలు శానిటేషన్ మీద దృష్టి సారించాడు. ఏం చేసిండు, అక్కడ 100కు 100% మరుగుదొడ్లు కట్టాడు. ఆ కాలంలో మరి దాదాపు ఒక్కొక్క మరుగుదొడ్డి కట్టుకోవడానికి 3,00,000 రూపాయలు మాత్రమే గవర్నమెంట్ నుంచి వచ్చేది. మిగతాదంతా కూడా గ్రామస్తుల యొక్క డొనేషన్ తోటి గ్రామస్తులను బాగా ప్రేరేపించి గ్రామస్తులకు అవగాహన కల్పించి ఆయన ఒక సంవత్సరం లోపల 100కు 100% మరుగుదొడ్లు కట్టించారు.